జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నో అబద్ధాలు ఆడి ఎన్నో అబద్ధ హామీలను ఇచ్చి గద్దెనెక్కిందనే విషయం గత 2 సంవత్సరాల పరిపాలనలో జరిగిన ఏ అసెంబ్లీ సమావేశాల్లో కూడా వారిచ్చిన హామీలను అసెంబ్లీలో ప్రస్తావించకపోగా అట్టి హామీలకు చట్టబద్ధత తేలేదన్న విషయం ఈరోజు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో తేటతెల్లమయ్యింది. ముఖ్యంగా గత ఎన్నికల్లో బీసీలకు కామారెడ్డిలో ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా బీసీలకు డిక్లరేషన్ చేసి ఏవైతే హామీలు ఇచ్చిందో ఏ ఒక్క హామీ కూడా ఇవ్వకుండా యావత్ బీసీ సమాజానికి మోసం చేసిందన్న విషయం తేటతెల్లమవుతున్నది. ముఖ్యంగా కొన్ని విషయాలు బీసీ సమాజానికి, అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న బీసీ సామాజిక వర్గాన్ని అందరికీ కూడా తెలియజేయదలుచుకున్నాము. కామారెడ్డి ఎన్నికల్లో డిక్లరేషన్లో భాగంగా బీసీలకు కులగణన చేసి బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపలనే బీసీల రిజర్వేషన్లు పెంపు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎన్నికలు ఏవైతే జరుగుతాయో ఆ జరుగుతున్నటువంటి స్థానిక ఎన్నికల్లో ఉన్నటువంటి 23% రిజర్వేషన్ని, కోర్టు ఇచ్చినటువంటి 23% రిజర్వేషన్ని కాకుండా 42% పెంచి పంచాయతీ మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయం ప్రాతినిధ్యం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు చేసి ఉపవర్గీకరణ చేస్తామన్నారు. అది కూడా కాలేదు. అదేవిధంగా ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మరియు మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా బీసీలకు నిధులు, బీసీ సబ్ ప్లాన్కు తగిన నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధమైన హోదాను మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్ను ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. మరియు బీసీ సంక్షేమానికి ఏడాదికి 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల రూపాయల ఖర్చు చేస్తాం, కేటాయింపు చేస్తామని చెప్పడం జరిగింది. మరియు బీసీల సంక్షేమం విషయానికి వస్తే ఎంబీసీ కులాల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అన్ని బీసీ కులాల సమగ్రాభివృద్ధికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీ యువత చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు మరియు ఉన్నత విద్య కోసం 10 లక్షల రూపాయల వరకు పూచికత్తు లేని వడ్డీ లేని రుణాలు ఇస్తామని బీసీ డిక్లరేషన్లో కామారెడ్డిలో చెప్పడం జరిగింది. మరియు అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో కన్స్ట్రక్షన్ హాల్స్, ప్రెస్ క్లబ్స్, స్టడీ సర్కిల్స్, లైబ్రరీ, క్యాంటీన్లలో కూడినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు ఏర్పాటు చేసి బీసీ సంక్షేమ కార్యాలయం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అదేవిధంగా బీసీల విద్యా విషయానికి వస్తే ప్రతి మండలంలో నవోదయ తలదన్నే విధంగా నవోదయ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాటి తలదన్నే విధంగా ప్రతి మండలం సమానంగా వాటికి సమానంగా బీసీలకు కొత్త గురుకులం ప్రతి జిల్లాలో ఒక కొత్త డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం గల బీసీ కుటుంబాల యువతకు ర్యాంకింగ్తో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రియంబర్స్మెంటు
చేపిస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. అదేవిధంగా బీసీ కులాల్లో కానీ చేతి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్లకు వృత్తి బజార్ పేరుతో ప్రతి మండలంలో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి మంగలి, వడ్రంగి, చాకలి, కమ్మరి, స్వర్ణకారుల వంటి చేతి వృత్తుల వారికి ఉచితంగా షాపింగ్ స్థలాలు ఇస్తామని ఆ రోజు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా గీతా కార్మికులు మరియు చేనేత కార్మికులు ప్రస్తుతం ఉన్న 50 ఏండ్ల వృద్ధాప్య పింఛన్ ఏదైతే వయసు ఉందో ఆ వయసును మిగతా అన్ని చేతి వృత్తులు మిగతా కులాల వాళ్ళకి కూడా ఆ 50 సంవత్సరాల వయసుతోనే పెన్షన్ ఇస్తామని ఆ రోజు బీసీ డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా బీసీ కార్పొరేషన్లు ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ మరియు 10 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ముదిరాజు వివిధ సామాజిక వర్గాలకు హామీలు ఇచ్చినట్టు ముదిరాజు కులంలో ఉదాహరణకు GOMS నంబర్ డేటు 19/2/2009 పునరుద్ధరణ చేసి ముత్రాసు తెనుగొల్ల సామాజిక వర్గాలను బీసీడీ గ్రూప్ నుండి రిజర్వేషన్లో ఉన్నటువంటి బీసీడీ గ్రూప్ నుండి BCAకు మార్చుతామని ఆ రోజు అబద్ధపు హామీ కామారెడ్డి డిక్లరేషన్లో ఇవ్వడం జరిగినది. అదేవిధంగా గంగపుత్ర కులాలకు మత్స్యకార హక్కులకు సంబంధించిన మత్స్యకార సామాజిక వర్గాల మధ్య పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించి తెలంగాణ మత్స్య అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసి అక్వాకల్చర్ ప్రోత్సాహం మరియు క్వాస్ట్ సీడ్స్ నర్సరీలు మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి మత్స్య సంపద అభివృద్ధి చేస్తామని కార్యక్రమాలు చేస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్లో కామారెడ్డిలో చెప్పడం జరిగింది. అదేవిధంగా గొల్ల కుర్మలకు అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపలనే 2వ దశ గొర్రెల పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. మరియు గౌడ్స్ ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల స్థలాన్ని ఉచితంగా గౌడ కులాలకు ఇచ్చి వాటితో పాటు ఈత మొక్కలను ఇచ్చి ఆ ఈత మొక్కలకు డ్రిప్ ఇరిగేషన్ పెట్టి ఇస్తాము, సహాయం చేస్తామని ఆ రోజు కల్లిబొల్లి మాటలు చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా మద్యం షాపు లైసెన్సులో గౌడ కులస్తులకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను 15% నుంచి 20% పెంచి ఇస్తామని చెప్పడం జరిగింది. జనగాం జిల్లాలకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జనగామ జిల్లా పేరు మార్పు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి వస్తే తెలంగాణ మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి యువ పారిశ్రామిక వేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రోత్సహించి వారికి సంబంధించినటువంటి దాంట్లో రుణాలు సబ్సిడీ రుణాలు మంజూరు చేసి యువ పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని అబద్ధపు హామీని ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో ఇవ్వడం జరిగినది. అదేవిధంగా పద్మశాలీల విషయానికి వస్తే జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలో మెగా ఫ్లవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేసి పద్మశాలీలను ఆదుకుంటామని ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పడం. ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల కన్నా ముందు మరి తెలంగాణ ఉన్నటువంటి నాయకులు సరిపోరని జిల్లా కేంద్రంలో కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి ప్రకటించి మరి కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరైతే సిద్ధరామయ్య ఉన్నారో వారిని ఇక్కడ తీసుకొచ్చి మరి బీసీలకు వినలేనన్ని హామీలు ఇచ్చి ఇవాళ ఓట్లు పడంగానే మరి అవసరం ఉన్న రోజులు బీసీలను భుజానెత్తుకొని మరి వారి అవసరం తీరినాక మరి బీసీలను బొందలేసి తొక్కుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఈనాటి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మేము బీసీలమంతా ఇవాళ గలం విప్పక తప్పలేదు. ఎందుకనంటే మరి ఆ రోజు ఏర్పడ్డ తొలినాళ్ళలో మరి బీసీలకు ఏమైనా చేస్తారని చెప్పేసి మరి బీసీలంతా ఆశపడి మరి గోసపడ్డారు తప్ప మరి బీసీలకు ఏం చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి కొన్ని 2 బడ్జెట్లన్నా మరి ఏమైనా కేటాయిస్తారు అని అంటే 2 బడ్జెట్లో కూడా
బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. మరి పోనీ ఈసారన్నా 3 బడ్జెట్లు ఏమైనా చేస్తారు అని అంటే వాళ్ళు మూసినది రివర్ బీసీలకు ఒక పైసా కేటాయించకుండా ఇంకా బీసీలు వంచిస్తూనే ఉన్నారు. మరి ఈ రోజు వరకు మరి ఓపిక తిన్న బీసీలు మరి ఇవాళ మన ఏదైతే మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టి భర్తీ చేసిన తర్వాత ఇవాళ బీసీలంతా మోసపోయి గోసపడుతున్నామని చెప్పేసి ఇవాళ బీసీలంతా ప్రతి ఒక్కరు గ్రామాలలో మాట్లాడుకుంటా ఉన్నారు. మరి ఆ రోజు మరి ఎంబీసీ కులాలకు ప్రత్యేక మంత్రి శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పిన మాట దేవుడికి కానీ కనీసం ఆ కార్పొరేషన్ కూడా ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు చేయలేరు. అలాగే మరి బీసీల స్టడీ కోసం ప్రతి జిల్లాలో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు ఏర్పాటు చేసి స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్ వంటి అన్ని సౌకర్యాలు ఇస్తామని చెప్పేసి ఇచ్చిన హామీకి ₹1 కూడా ఈనాటి వరకు ప్రతి జిల్లాలో ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాము చెప్పేసి ఈ బడ్జెట్లో వారికి సంబంధించిన ₹1 కూడా కేటాయింపు చేయలేదు. బీసీ కులాలకు, యువతకు, విద్యార్థులకు ర్యాంకుతో సంబంధం లేకుండా ఫీజు రియంబర్స్ ఇస్తామని చెప్పేసి బకాయి పైన ₹12,000 కోట్ల ఫీజు రియంబర్స్ ఈ బడ్జెట్లో కనీసం ప్రస్తావన కూడా చేయలేదు. గీత కార్మికులు, చేనేత కార్మికులు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ ఇస్తామని చెప్పేసి ఈసారి ప్రభుత్వం ఇచ్చే చేయూత పింఛన్లో కనీసం వీరు ప్రస్తావన కూడా చేయలేదు. అలాగే బీసీ కార్పొరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి 10 లక్షలు ఇస్తామని చెప్పేసి మరి కామోడిటీ డిక్లరేషన్ హామీ ఇచ్చి ఇవాళ వారి ప్రస్తావన కూడా చేయలేదు. ఆనాటి ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి మరి పెద్ద మొత్తంలో బడ్జెట్ చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం 23% అంటే 21,600 కోట్లు కేటాయించి ఓన్లీ ₹5,000 కోట్ల మాత్రమే బీసీల కోసం ఖర్చు పెట్టింది. అలాగే గత ప్రభుత్వం ₹700 కోట్ల పైగా బీసీ కార్పొరేషన్ల నిధులు కేటాయిస్తే 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ బీసీ కార్పొరేషన్లకు ఒక చిల్లిగవ్వ కూడా నిధులు విడుదల చేయలేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే బీసీలు ఉన్నటువంటి అన్ని కులాలకు ఇవాళ అన్యాయమే జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా బీసీలందరికీ అన్యాయం జరిగినప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ తరఫున మరి బీసీల తరఫున కొట్లాడే బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి ఇవాళ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపక్ష పార్టీగా మేము ఇవాళ ప్రజలకు పోదలుచుకున్నాం. అలాగే బీసీలో ఉన్న వివిధ కులాల కార్పొరేషన్ గత ప్రభుత్వం 300 కోట్ల పైగా నిధులు విడుదల చేస్తే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్కి పాత్ర వేసిన కాంగ్రెస్ పార్టీకి బీసీలు కూడా బొందబెట్టే రోజు దగ్గరనే వస్తాయి. మరి బీసీలకు 42% రిజర్వేషను, మరి కాంట్రాక్ట్లలో కూడా 42% కాంట్రాక్ట్లలో 42% బీసీలకు కేటాయిస్తామని చెప్పేసి ఇంతవరకు కేటాయించింది లేదు. మరి దాని మీద కనీసము మాట్లాడింది కూడా లేదు. ఈ బీసీల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఏ కాంట్రాక్ట్లలో మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులలో మరి ఎంత మేరకు కేటాయించారో ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా బీసీల తరఫున మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇలాగే బీసీల మీద నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తే, బీసీలను అణచివేత ధోరణి ప్రదర్శిస్తే, బీసీలకు నమ్మద్రోహం చేస్తే, మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన ప్రకారం మమ్మల్ని చేయకపోతే మా పార్టీ కార్యనిర్వాహక రాష్ట్ర అధ్యక్షులు కేటీఆర్ గారు ప్రైవేటు బిల్లు పెట్టి ఏ విధంగా అయితే శాసనసభలో మిమ్మల్ని నిలదీస్తుండో మరి ఇవాళ గ్రామాన్ని వెళ్ళి కూడా బీసీలను మరి ఐకమత్యం చేసి ఈ ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గర వస్తాయని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో
బీసీలకు తీరని అన్యాయం చేసింది. ఎందుకంటే మొన్న జరిగిన బడ్జెట్లో బీసీలకు ఎలాంటి వాళ్ళు హామీ ఇచ్చిన 1,00,000 కోట్ల బడ్జెట్, దాంట్లో భాగంగా బీసీలకు ఇవ్వాల్సిన 1,00,000 కోట్ల బడ్జెట్లో భాగంగా ఎలాంటి రూపాయి కూడా కేటాయించకుండా ఓన్లీ బీసీలను ఎలక్షన్ల కోసమే అబద్ధపు హామీలు ఇచ్చి అధికారం రావడం కోసము కాంగ్రెస్ పార్టీ ఓన్లను బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటుంది. కామారెడ్డి డిక్లరేషన్లో అడ్డగోలు హామీలు ఇచ్చి బీసీలను ఓన్లీ రాజకీయంగా వాళ్ళను ఓట్లు వేయడానికి బీసీలు పనిచేస్తారు, మిగతా దేనికి కూడా పనికిరారనే ఒక ధోరణితో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలను, మన బీసీ ప్రజలను ఘోరంగా మోసం చేస్తుంది. బీసీలకు 42% ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి దాన్ని ఇప్పటి వరకు ఎలాంటి దాన్ని ఆమోదం తెలపకుండా కాలయాపన చేస్తూ బీసీలను నమ్మించి మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం. అలాగే స్థానిక సంస్థలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలలో, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగాలలో బీసీలకు 42% ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా బీసీలను పచ్చిగా మోసం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ. అలాగే 5 సంవత్సరాలలో 1,00,000 కోట్లు బడ్జెట్ కేటాయిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వము మొన్న జరిగిన బడ్జెట్లో కేవలం 3.85% అంటే కేవలం 12,551 కోట్లు మాత్రమే ఈసారి బీసీలకు కేటాయించింది. అలాగే 2024, 2025లో 2024 ఏమో 9,200 కోట్లు, 2025లో ఏమో 11,400 కోట్లు, ఇప్పుడేమో 12,551 కోట్లు. అంటే కేవలం ఒక 20% కూడా బీసీలపై ఖర్చు చేసే ఉద్దేశం లేదు ఈ ప్రభుత్వానికి. బీసీలను ఈ ప్రభుత్వము ఓన్లీ మాటలు చెప్తూ ఎలాంటి బడ్జెట్ కేటాయించకుండా ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ 3 సంవత్సరాలలో బీసీలపై ఖర్చు చేసింది కేవలం 5,000 కోట్లు మాత్రమే. అంటే ఈ లెక్కన 1,00,000 కోట్లు బీసీ డిక్లరేషన్లో భాగంగా ఇచ్చిన, కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఇచ్చిన 5,000 మన 1,00,000 కోట్లు ఖర్చు చేయాలంటే సంవత్సరానికి 2,000 కోట్లు ఖర్చు చేస్తే కనీసం ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు పడుతుంది 1,00,000 కోట్లు ఖర్చు చేయడానికి. అంటే నిజంగా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న బీసీ నాయకులు ఇకనైనా మీరు ఒక్కసారి ఆలోచించండి. బీసీ సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంత ఘోరంగా మోసం చేస్తుందో. ఇకనైనా మీరైనా మార్పు తెచ్చుకొని మన సమాజం కోసం మీరు వెంటనే రాజీనామాలు చేసి బీసీ సమాజం కోసం పోరాడండి అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులను కోరుతున్నాము. అలాగే ఈ బీసీ సమాజము ఒక్కసారి ఆలోచించాలని కోరుతున్నాం. ఈ ప్రభుత్వం మనల్ని ఎంత ఘోరంగా మోసం చేస్తుంది. ఓన్లీ మనను ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకుంటుంది. కేసీఆర్ ప్రభుత్వంలో బీసీలను ఎంత వాళ్ళను గౌరవంగా చూసి వారికి కులాల వైజ్గా ప్రోత్సాహాలు ఇచ్చి ఎంత గౌరవంగా కేసీఆర్ గారు మన బీసీ సమాజాన్ని చూశారు. కుల భవనాలు ఇచ్చాడు. మరి కులాల వైజ్గా కుల వృత్తులు ప్రోత్సహించి వారు బతికే విధంగా బీసీ సమాజాన్ని కేసీఆర్ గారు ఎంత బాగా చూసుకున్నారో ఒక్కసారి బీసీ సమాజం ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఇక్కడైనా బీసీ నాయకులందరము ఒక్కదాటిపైకి వచ్చి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాలి. ఎందుకంటే మనను ఒక ఓటు బ్యాంకు రాజకీయం కోసమే చూస్తున్న ఈ ప్రభుత్వానికి మనం ఖచ్చితంగా ఈ ఓటు ద్వారానే మనం వారికి బుద్ధి చెప్పాలి. అలాగే ఈ ఖచ్చితంగా ఏవైతే మీరు ఇస్తారన్న 1,00,000 కోట్ల బడ్జెట్ ఖచ్చితంగా బీసీలకు ఇచ్చి తీరాలి. లేదా మీరు ఇయ్యని ఎడల మీ మెడలు వంచైనా సరే బీసీ సమాజం అంతా ఒకటై ఖచ్చితంగా మిమ్మల్ని బీసీలకు 1,00,000 కోట్లు ఇచ్చే వరకు కూడా మేము పోరాడతాము. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా బీసీ సమాజం కొరకు మేము ఎప్పుడు మా బాల్కొండ ప్రశాంత్ అన్న ఆధ్వర్యంలో ఖచ్చితంగా పోరాడతాము. బీసీల కొరకు అన్ని పార్టీలకు అతీతంగా అందరు బీసీ నాయకులను కలుపుకొని ముందు ఖచ్చితంగా ఈ బీసీలకు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ మోసపు అబద్ధ హామీలన్నీ నెరవేర్చే వరకు మేము ముందుండి పోరాడతామని చెప్పి తెలుపుతూ జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రభుత్వం మాటలు చెప్పి గ్యారెంటీ చేసి ఓట్లు వేయించుకొని ఇవాళ బీసీ సమాజానికి
అన్యాయం చేసిన గవర్నమెంట్ ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎందుకంటే మాటలు ఒక్కటికి రెండు చెప్పి 2000 పెన్షన్ ఉంటే 4000 ఇస్తామని చెప్పి, రైతు బంధు 10,000 ఉంటే 15,000 ఇస్తామని చెప్పి రైతులకు డోకా చేస్తూ, బీసీలకు డోకా చేస్తూ, ఈ ప్రజలను డోకా చేస్తూ ప్రభుత్వం గద్దె ఎక్కింది. ఈరోజు గద్దె ఎక్కిన తర్వాత బీసీలను మర్చిపోయిన ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వాస్తవానికి ఈరోజు బీసీలు లేకుంటే వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేయరు, చేసిర్రు. బీసీలతో ప్రభుత్వం ఫామ్ చేసిరు, కానీ బీసీలకు ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఈ రోజు వరకు ఎన్నో చెప్పిన రేవంత్ రెడ్డి గారు గద్దెలెక్కి సీఎం అయి వాళ్ళ కొట్లాటకు, వాళ్ళ పంచాయతీలు, వాళ్ళ సమస్యలే తీసుకోవడానికి సమయం సరిపోలేదు ఆయనకు. ఢిల్లీకి పోవడము రావడము. ఈ ఇంటి సర్వజ ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే రేవంత్ రెడ్డి. వాస్తవానికి ఆయన ప్రజలను ఎప్పుడు చూస్తున్నాడు ఆయనకి తెలియదు. వాస్తవానికి అయితే బీసీల పేరు చెప్పుకొని ఇవాళ ఎన్నో మాటలు చెప్పి గద్దెనెక్కిన ఈ రేవంత్ రెడ్డి గారు అందరు కూడా బీసీల గురించే, ప్రతి నాయకుడు బీసీల గురించే మాట్లాడిండు. బీసీలకు ఇచ్చేస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఏది చేయలేదు. వాస్తవానికి 42% ఇస్తున్న రేవంత్ రెడ్డి గారు ఆ కేబినెట్ పాస్ చేసి ఎలక్షన్ 42% ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్ పోతామని మాట ఇచ్చిండు. ఆ మాట కూడా తప్పి అదే 23%తో ఎలక్షన్ పోయిండు. ఈ మున్సిపాలిటీలో దౌర్జన్యాలు చేసి అన్యాయంగా కొందరు ఎత్తుకపోయి వాస్తవానికి వాళ్ళు కొన్ని గెలిచారు, కానీ ఆ పర్సెంటేజ్ ఇస్తే మన టీఆర్ఎస్ 45% కూడా మనమే టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. ఆ ఒక 5%లే వాళ్ళు ఇదైంది కాబట్టి వాళ్ళు పెద్ద గెలిచినట్టు కానే కాదు. వాస్తవానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుడే జరిపింది, కానీ చేతలేం లేవు. వాస్తవానికి రానున్న రోజుల్లో బీసీలకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరే ఉన్నాయి. మళ్ళీ ఎట్లయితే గద్దెనెక్కించారో అట్లనే మళ్ళీ గద్దె దించే ఇదే బీసీలు గద్దె దిస్తారని ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని నేను అనుకుంటున్నా. ఇది వాస్తవం, జరిగేది కూడా అదే. జై తెలంగాణ. వచ్చినటువంటి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు బీసీలకు ఎన్నో రకమైనటువంటి హామీలను ఇచ్చినాడు. వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. గత 2 బడ్జెట్లో కూడా మాకు ఆశించినటువంటి నిధులు రాలేదు. ఈసారైనా ఈ 3వ బడ్జెట్లోనైనా మా బీసీలకు తగిన న్యాయం చేస్తారు, మమ్మల్ని ఆర్థికంగా ప్రోత్సహిస్తారు, మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటారనే ఉద్దేశంతో ఎదురు చూసిన మాకు ఈ బడ్జెట్లో కూడా ₹1 కూడా వివిధ కులాలకు కేటాయించకపోవడం చాలా అన్యాయం జరిగింది. మా యొక్క కుల కుర్మలకు ప్రతి ఒక్కరికి గొర్రెలను ఇస్తానని చెప్పి ఇంతవరకు కూడా ఏ ఒక్క కుటుంబానికి కూడా ఇవ్వలేదు. అలాగే ముదిరాజు సోదరులకి, గంగపుత్రుల సోదరులకి చేపపిల్లలు ఇవ్వకపోవడం వల్ల వారి యొక్క ఆర్థికంగా వారు చాలా దెబ్బతింటున్నారు. వారికి చేపపిల్లలను ఇవ్వవలసిందిగా తెలుపుతున్నాము. అలాగే గౌడన్నలకు ఈత మొక్కలను పంపిణీ చేసి వారికి కూడా ఆర్థికంగా మంచి ప్రోత్సాహం ఇస్తామని తెలపడం జరిగింది. వారికి కూడా ఈ బడ్జెట్లో ఎటువంటి నిధులు కేటాయించలేదు. అలాగే ముండూరు కాపు సోదరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహించి వారికి తగిన గుర్తింపు తీసుకొస్తామని చెప్పి వారికి కూడా ఈ బడ్జెట్లో ₹1 కూడా కేటాయించకపోవడము చాలా అన్యాయము. అలాగే రజాకులకు వారికి దోబిగార్లు ఏర్పాటు చేసి ఇస్త్రీ చేసుకోవడానికి కూడా ఉచితంగా విద్యుత్ ఏర్పాటు చేస్తామని చెప్పి వారి పట్ల కూడా వారికి ₹1 కూడా ఈ బడ్జెట్లో కేటాయించలేదు. అట్లనే విశ్వకర్మలకు వారి చేనేత కార్మికులకు కూడా ఈ బడ్జెట్లో
రూపాయలు కేటాయించలేదు.